సోషల్ వెల్ఫేర్లో అంటే ఈ గురుకులాల్లో ఇంటర్మీడియట్ సంబంధించి అప్లికేషన్లు స్టార్ట్ అయినండి. అంటే ఏప్రిల్ 25 స్టార్ట్ అయింది. సో మే 15 వరకు కూడా లాస్ట్ డేట్ ఉంది. ఎవరైతే 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కనుక రెసిడెన్షియల్ స్కూల్లో అంటే గురుకుల జూనియర్ కాలేజీలలో చదువుకోవాలనుకుంటే దీంట్లో అప్లికేషన్ పెట్టచ్చు. సో దీంట్లో ఇంటర్మీడియట్ గ్రూప్స్ అన్ని రకాల గ్రూప్స్ ఉన్నాయండి. ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీతో పాటుగా వొకేషనల్ సంబంధించిన కోర్సులు కూడా దీంట్లో పెట్టడం జరిగింది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి గురుకులాల్లో చదువుకోవాలని అనుకునే వాళ్ళకి 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకి దీంట్లో అప్లికేషన్ పెట్టచ్చు. దీని లాస్ట్ డేట్ వచ్చేసి 15 తారీఖు అండి. సో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 239 జూనియర్ కాలేజ్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దాదాపుగా ఒక్కొక్క కాలేజ్లో 40 వరకు సీట్లు ఉంటాయండి. మొత్తం 8,700 సీట్లకు గాను స్టూడెంట్స్ అప్లికేషన్ పెట్టచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ గ్రూప్లో చదువుకోవాలనుకున్న వాళ్ళు వెంటనే అప్లికేషన్ పెట్టండి. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టచ్చు, లేదంటే మీ దగ్గర ఉన్న నెట్ సెంటర్ కానీ మీ సేవకైనా వెళ్ళి కూడా అప్లికేషన్ పెట్టచ్చు. సో దీనికి కంపల్సరీ 10th క్లాస్ కంప్లీట్ అయి ఉండాలి. 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి, కంపల్సరీగా పాస్ ఉంటేనే ఉంటుంది. మే మంత్లోనే ఎగ్జామ్ ఉంటుంది దీనికి సంబంధించి కూడా. సో దాన్ని కూడా ప్రిపేర్ అవ్వండి. సేమ్ 10th క్లాస్ సిలబసే, ఇంకా పెద్దగా ఏమి ఉండదు. సో రిజర్వేషన్ వచ్చేసరికి ఇప్పుడు ఇది ఎస్సీ గురుకులకు సంబంధించి అండి. ఇప్పుడు నోటిఫికేషన్ అయితే ఉన్నది. ఈ ఎస్సీ గురుకులకు సంబంధించి 40 సీట్లకు గాను 70% ఎస్సీ వాళ్ళకైతే 30% బీసీ, ఎస్టీ, ఇంకా ఓబీసీ వాళ్ళకి కూడా జనరల్ కేటగిరీ కూడా కేటాయించడం జరిగింది. సో ప్రతి క్యాస్ట్ సంబంధించి కూడా అన్ని బీసీ వాళ్ళకు కూడా ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి బీసీ వాళ్ళకి కూడా సపరేట్ కాలేజీలు ఉన్నాయి. అవన్నీ కూడా నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. దానికి సంబంధించిన లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా? ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి గురుకులాలు చదువుకోవాలనుకున్న వాళ్ళు కూడా వెంటనే అప్లికేషన్ పెట్టండి 15 తారీఖు లోపల. సిలబస్ అయితే 10th సిలబసే, వేరే సిలబస్ ఉండదు. అంత ఆబ్జెక్టివ్ ఎగ్జామే ఉంటుంది. 150 మార్క్స్కే ఉంటుంది. దాంట్లో మినిమం మనకి 125 వచ్చిన సీట్ వచ్చే అవకాశం ఎక్కువ. సో దీనికైతే ఇప్పుడు కాకుండా సరే తర్వాత అయినా సరే అప్లికేషన్ పెట్టి సీట్ వచ్చిన తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి. మార్క్స్ మేము ఆడుతారు, టీసీ అవన్నీ ఆడుతారు. ఇట్లా టీసీ మార్క్స్ మేము ఇట్లా దీంట్లో ఇస్తారు. కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రం కంపల్సరీ తీసుకోండి, ఇన్కమ్ కంపల్సరీ తీసుకోండి. సో దీంట్లో కనుక మీరు చదువుకోవాలనుకుంటే మాత్రం పేరెంట్స్ యొక్క ఇన్కమ్ వచ్చేసి 2 లక్షలు దాటొద్దండి, గుర్తుపెట్టుకోండి. 2 లక్షలు ఆదాయం లోపల ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు. 2 లక్షలు కనుక మీకు సంవత్సరాన్ని దాటితే మీకు వారత ఉండదు, గుర్తుపెట్టుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ తీసి పెట్టుకోండి, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసి పెట్టుకోండి, ఆధార్ కార్డు కంపల్సరీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవన్నీ తీసి పెట్టుకోండి. సో అప్లికేషన్ పెద్ద డాక్యుమెంట్స్ ఏం అవసరం ఉండదు. దీనికి సంబంధించి నేను ఎట్లా అప్లికేషన్ పెట్టాలనేది నేను ఆన్లైన్లో చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ మీరు సెర్చ్ బార్లో ఇక్కడ టీజీ ఉందండి, tgswres.telangana.gov.in కొట్టండి. కొట్టిన ఎంటర్ కొడితే సెర్చ్ బార్లో కొట్టండి tgswres అని కొట్టండి. కొట్టినాక సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది tgswres అని కొడుతుంది కదా, క్లిక్ చేయండి. ఇట్లా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని కనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి, అడ్మిషన్స్ ఇంటూ జూనియర్ ఇంటర్మీడియట్ ఇన్ సిఓఈ అండ్ సైనిక్ అండ్ నాన్ సిఓఈ కాలేజ్ జెండర్ అండ్ వొకేషన్ అని ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అట్లా వస్తుంది. ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఒక ఓటీపీ వస్తుంది.
ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీని వాలిడేట్ చేయండి. వాలిడేట్ చేసిన తర్వాత ఇట్లా కనిపిస్తుంది. మరియు సోషల్ వెల్ఫేర్ స్టూడెంట్ అని కనిపిస్తుంది చూడండి. ఆ ఎస్ఆర్ నో అంటే ఎస్సీ వాళ్ళకి సంబంధించింది కాబట్టి ఎస్సీ వాళ్ళు ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. ఓకేనా, ఎస్సీ వాళ్ళు కాని వాళ్ళ సంగతి చెప్తున్నాను. తర్వాత ఎస్ అని కొట్టండి. తర్వాత ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత కన్ఫర్మ్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. అతనిలో సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే నాకు ఎవరు లేదు కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. జస్ట్ ఏంటంటే ఇంతే కొడితే సరిపోతుంది. ఒకవేళ వీలైతే నేను ఇది ఎట్లా కొట్టాలని చూపిస్తాను. ఓకే, సో ఇదండి ఇలాంటి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.